సైనా అయ్యా, రేపు మధ్యాహ్నం నా ఫ్రెండ్స్ మన ఇంటి భోజనానికి వస్తున్నారు. తెలుసు కదా నీకు. డ్రింక్స్, ఫిష్, మటన్, చికెన్ అన్ని బ్రహ్మాండం చేయాలని మనం వంటతో చెప్పు. ఏం వినపడిందా? వినపడింది బాబు. సాయనా, తాతయ్య గారికి ఒంట్లో బాగాలేదు. ఇంట్లో పార్టీలు గొడవలు ఉండడానికి వీలేదు. అంతగా పార్టీ వదలుచుకుంటే హోటల్స్ ఉన్నాయి, క్లబ్లు ఉన్నాయి. ఏం వినపడిందా? వినపడిందమ్మా. ఏమిటా ఏం వినపడింది నీకు? ఇది నా ఇల్లు, నా ఇంట్లో నా మీద ఆంక్షలా? ఏం వినపడిందా? వినపడింది బాబు. ఏమిటయ్యా, ఏమిటి వినపడింది? నా ఇల్లు అనేది సరికాదు, ఇంటి బాధ్యతలు కూడా చూసుకోవాలి. ఫ్రెండ్స్ వేసుకుని షికాన్ తిరగడం కాదు. ఫ్రెండ్స్ 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 ఎంతసేపు వాళ్ళని పడి ఏడుస్తున్నందుకు? వాళ్ళ నా సముద్రం ఏడుపు. వాళ్ళ సంగతి ఉంచు. నువ్వు చేస్తున్న పని ఏమిటి? నా ఆస్తి కోసం కాబట్టి నువ్వు ఇంట్లో ఎందుకున్నావు? చిచ్చి అని కుక్కం తిరగ కూడా ఇంకా ఇల్లు పట్టుకుని ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు? డబ్బు కోసం కదా. జాగ్రత్త అనుకున్నావు. మళ్ళీ నా ఫ్రెండ్స్ నేను ఎవరికి వాగేమో. ఇందులో విశేషం ఉందమ్మా. వాడు అలా నోటుకొచ్చినట్లు మాట్లాడతాడని మనం ముందే అనుకున్నాంగా. మనిషి సహనానికి కూడా హద్దుంటుంది. ఇన్నాళ్ళు మీ మీద గౌరవంతో మనసును సమాధానపరుచుకుంటూ వచ్చాను. మీకు నా వల్ల కాదు. నా మనసును పూర్తిగా నేను చంపుకోలేను. నేను వెళ్ళిపోతాను. దయచేసి నాకు అడ్డు చెప్పకండి. గిరిజ, చూడమ్మా, చిన్నతనంలో తల్లి ఆడిస్తుంటే పసిపాప గుండెల మీద తంతుందమ్మా. అందుకు తల్లి బాధపడుతుందా, కోప్పడుతుందా? అది వేరు, అది తెలియని పసితనం. ఇది అంతేనమ్మా. విచక్షణ జ్ఞానం లేని ప్రతివాడు పసిపాపతో సమానం అమ్మా. వాడిదొక మూర్ఖత్వం. వాడిని బాగు చేయాలనే కదమ్మా మన ఈ ప్రయత్నం అంతా. మన ప్రయత్నం ఫలిస్తుందని ఆశ లేదు బాబు గారు. ఓడిపోతున్నావమ్మా. ఈ పరీక్షలో నువ్వు ఫెయిల్ అవుతున్నావు. లేదు బాబు గారు, నా బాధ మీకు అర్థం కావటం లేదు. ఆయనంటే నాకు దేవుడి మీద ఉన్నంత అభిమానం ఉంది. ఈ పెళ్లి మూలంగా నేనెంత అభిమానిస్తున్నాను అంత అఘోరంగా మాట్లాడాల్సి వస్తుంది. వద్దు బాబు గారు, యుద్ధం ఇక చాలు. నేను ఓడిపోయినా పర్వాలేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను బాబు గారు. నన్ను వెళ్ళిపోనివ్వండి. చూడండి, ప్రజ్ఞానిధులందరూ చేపట్టిన పనిని సాధిస్తారే కానీ మధ్యలో విడిచిపెట్టదని భర్తృహరి సుభాషితం అమ్మా. నువ్వు ప్రజ్ఞానిధు అమ్మా. నువ్వు ఓడిపోయి చెందుకు దూరం కాకూడదమ్మా. వాడే ఓడిపోయి నీ దగ్గరికి రావాలమ్మా. ఇది నా ఆశే కాదమ్మా, నా ఆశస్సు కూడా. కాదని కన్నా కాదని ఇంకా తీసుకో తీసుకో. మధు, ఏమిటికి వచ్చావు? బాగున్నావా? ఈ ఊరు ఇప్పుడు వచ్చావు? నేను ఈ ఊళ్ళోనే ఉంటున్నాను. స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది. ఎన్నాళ్ళైంది? 3 నెలలకు పైగా అయింది. అమ్మ కూడా ఇక్కడే ఉంది. లక్ష్మి కూడా పురుడు పోసుకోవడానికి వచ్చింది. నిజంగా నా మీద కోపం వచ్చింది కదా? చిచి, ఎవరు చెప్పారు? లేకపోతే వచ్చి 3 నెలలైనా ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదు అంటే? అబ్బే, అదేం కాదు. అమ్మ వాళ్ళని తీసుకురావడం, ఇల్లు వెతుక్కోవడం వీటితోనే సరిపోయింది. నిజంగానా? అవును. నిజంగా నా మీద కోపం లేదు అంటే అమ్మని లక్ష్మిని తీసుకుని మా ఇంటికి రావాలి. వస్తా. ఎప్పుడు? ఎనీ టైం. రేపు ఆదివారం సెలవేగా? అవును. వస్తావుగా? షూర్, తప్పకుండా రావాలి. అలాగే. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఎవరు బాబు? మిస్టర్ పాణి అని, నార్త్ ఇండియా. నన్ను క్షమించు గిరిజ.
ఆ వెధూత్రం రాసి నిన్ను చాలా బాధ పెట్టాను. తర్వాత అన్నయ్యకి చెబితే నన్ను బాగా చివట్లు పెట్టాడు. అదంతా తలుచుకుంటే నా ప్రాణం పోతుంది. అయింది ఇది అయిపోయింది. అవన్నీ మర్చిపో లక్ష్మి. నిజం చెప్పాలంటే గిరిజ మా ఇంటికి దేవతలైంది బాబు. ఆ చందు రారా. మీరు మధుమూర్తి గారని గిరిజకి బాగా కావాల్సిన వాళ్ళు. హలో. గిరిజా, అతనేనా మీ ఆయన? అబ్బా ఎంత బాగున్నాడే. ఏమిటమ్మా పాత ఉత్తరాలన్నీ తిరిగేస్తున్నారు? ఏం లేదు సాయన్న, ఊరికి. అమ్మా మీరు చెప్పిన పూల మొక్కలన్నీ తెచ్చానమ్మా. ఎక్కడ నాటించమంటారో చెబితే. నేను వస్తున్నాను కదా. అయినా అమ్మా ఆ పెద్ద చెట్లన్నీ కొంచెం పెట్టు. ఇక్కడమ్మా ఇంకొంచెం జరుపు. ఇంకా ఇక్కడమ్మా అటు పెట్టు. అటు ఇక్కడ పెట్టినమ్మా. కొంచెం జరుపు.